సో ప్రస్తుతం మనతో మాట్లాడే బల్మూరు వెంకట అన్న గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా జరుగుతుంది అన్న. సో ఏదైతే చూసుకున్నా దీని ఎట్లా డిమాండ్స్ నీట్ పరీక్షని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ కమిటీ చేసి విచారణ జరిపించాలి. దానితో పాటు ఏదైతే ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేయలేకపోతే రాష్ట్ర పరిధిలో అవకాశం ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం. దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. విద్యాశాఖ మంత్రి కూడా వాళ్ళు కూడా ఏదో తప్పు జరగలేదు కావాలని ఆరోపణ చేస్తున్నారు. తప్పు జరగకపోతే ఎట్లా ఒకటే సెంటర్లో 6-7 స్టూడెంట్స్ కి సీరియల్ గా వస్తున్న మార్కులు వస్తాయి. నెగిటివ్ మార్కింగ్ ఉన్న చోట ఒకటేసారి అందరికి కంప్లీట్ ఫుల్ మార్క్స్ ఎట్లా వస్తాయి? ఎగ్జామ్ సెంటర్ కి ఆలస్యం అయితే గ్రేస్ మార్క్స్ ఏ ఆధారంగా గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అంటే మీరు ఉద్దేశపూర్వకంగా స్కామ్ చేసారు. కాబట్టి ఈ స్కామ్ ని దాచడానికి ఏదైతే పార్లమెంట్ రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం నీట్ ఫలితాలు ఇచ్చారు అంటే ఆ రిజల్ట్స్ వస్తే ఈ ఇష్యూ డైవర్ట్ అయితే సైడ్ ట్రాక్ అవుతుంది. మేము కూడా 14 రోజుల సమయం ఇచ్చినాము. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఏదైతే తక్షణమే నీటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయకపోతే 24 లక్షల మంది పిల్లలకి వారి యొక్క తల్లిదండ్రులకి భరోసా కల్పించడానికి తెలంగాణ గడ్డకెళ్ళి ఉద్యమం ప్రారంభమైంది. ఏ రకంగా బీఆర్ఎస్ ని గద్దదించినామో నరేంద్ర మోడీ ఏదైతే బీజేపీ పార్టీ మెడల్ వంచన్నా ఈ విద్యార్థులకి న్యాయం చేకూరుస్తాం. గతంలో కూడా ఇక్కడ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగినాయి. ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. సో ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మీరు ఎన్ఎస్ఏ లీడర్ నేను ఎన్ఎస్సీ ఒక విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎగ్జామ్ దెబ్బతింటున్నప్పుడు ఆ భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. రాష్ట్రంలో జరిగే ఎగ్జామ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో జరిగే ఎగ్జామ్స్ కి కేంద్ర ప్రభుత్వం. మేము కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్ష నిర్వహించాం. కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ బయోమెట్రిక్ తోటి నిర్వహించాం. అది మా చిత్తశుద్ధి విద్యార్థుల యువకుల పట్ల. ఈ దొంగలకి బీఆర్ఎస్ కి భారతీయ ఏదైతే బీజేపీ రిస్తదార్ సమితికి భారతీయ జనతా పార్టీకి వీళ్ళకి అవగాహన లేదు. ఆఖరికి విద్యను కూడా వ్యాపారం చేస్తున్నారు. విద్యని కార్పొరేట్ చేసారు. దానితో పాటు చదువుకుంటే విద్య దోచుకోలేమని అటువంటి పరిస్థితుల్లో విద్యని కొనుక్కోవాల్సిన విధంగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. ప్రధానంగా డిమాండ్స్ ఏంటన్నా? ఎట్లాంటి న్యాయం చేకూర్చబోతున్నారు? మీరు ఈ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి రీకండక్ట్ చేయాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ చేయాలి. ఏదో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని క్యాన్సిల్ చేయాలి. దానితో పాటు విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయకపోతే కేంద్ర మంత్రులు బీజేపీ ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుకుంటాం, తెలంగాణలో తిరగలేమని హెచ్చరిక జారీ చేస్తున్నాం. సో ఇది బల్మూరు వెంకట్ గారు చెప్తున్న మాట. ఏదైతే నీట్ ఎగ్జామ్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే ఈ పోరాటం ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. స్టూడెంట్స్ కి న్యాయం చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి అంటున్నారు. సిట్టింగ్ జడ్జితోని ఈ విచారణ చేసి ఏదైతే నీట్ లీకేజ్ విషయంలో కూడా స్టూడెంట్స్ కి న్యాయం చేయాలి, లేకపోతే ఈ పోరాటం ఎప్పటికీ ఆగదంటూ కూడా బల్మూరు వెంకట్ చెప్తున్న సంగతి.